Kedu, I understand, requesting the camera team to step back. Thank you. Okay. అక్కడే సౌండ్ బాగుంది, ఇక్కడికి వస్తున్నాను. థ్యాంక్ యూ. సౌండ్ బెటర్గా ఉంది కదా, అందరికీ వినిపిస్తుందా? కార్నర్ వారికి కూడా గుడ్ గుడ్ గుడ్. ఫోటోగ్రాఫర్స్ నీల్ డౌన్ అవ్వండి, లేదా స్టేజ్ కిందకు. అండ్ సెక్యూరిటీ ఎవరు కూడా నిల్చోవద్దు, కూర్చోండి. నథింగ్ విల్ హ్యాపెన్ హియర్. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అత్యంత మహారథులు దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి ఈ హైదరాబాదులో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని, యంగ్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంత చక్కగా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్తా సభ్యులు కాదు, నా ఆప్తులు అనిపిస్తుంది. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్తసరిగా మొక్కుబడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్, మీరంతా నా కుటుంబ సభ్యులు, ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం, ఈ తెలుగు మీద ఉన్న అభిమానం, ఈ దేశం మీద ఉన్న అభిమానం ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది. అండ్ దాని గాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి, గట్స్ కావాలి. ఇంతమందిని ఇక్కడికి వచ్చి మనం అమెరికా నుంచి 10 మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలవా? మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా? మన ఆంతర్యాన్ని, మన ఎయిమ్ని, మన ఫ్యూచర్, మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరూ కూడా వీళ్ళ అనుమానాలని, వీళ్ళ పటాపంచలు చేస్తూ ఇంతమంది తరలి రావటం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి, ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో, దీనికి ఈ కమిటీగా ఉన్నారో వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ నా ఈ రాకకు కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి. వాళ్ళు అనుకున్నటువంటి ఆయా సంస్థలు కానీ, ఆయా ఎంటర్ప్రెన్యూర్లు కానీ, ఆయా కంపెనీల్లో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజం కాస్తూ, ఒకరికొకరు చేతుడు వాదోడుగా ఉంటూ, నేను కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, నా స్నేహితులు కాదు, నా కమ్యూనిటీ, నా మనుషులు, నా తెలుగు వారు, వీళ్ళందరూ కూడాను ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం ఒకటి చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి. ఈ రోజున మనం సంపాదించుకున్నాం, మన అమెరికాలో బాగా ఉన్నాం అనే కాకుండా మనం బాగుండటంతో పాటు మరింత మంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రాం ఆప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. వారిలో ముఖ్యంగా సుబ్బు కోట, అలాగే సాగర్ లగిశెట్టి, అలాగే రమేష్ తుమ్ము, మధు వల్లి చైర్మన్ ఆఫ్ ఆప్తా, అలాగే చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమిట, విజయ్ గుడిసేవ, బాబీ అడ్డా. ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరున మనం చెప్పుకొని పోవాలి. వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ, ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి?
ఎంటర్ప్రినర్కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు. నాకు ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ ఏది చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో, అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. నో వేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడపబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్ప్రినర్షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదా సీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి